ఒక జీవి యొక్క ఎమోషన్స్ దేనికి ఒక స్టాండర్డ్ ఫామ్ అంటూ ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒకరికి భయం అవుతుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒకరికి కాక్రోచ్ అంటే భయం అనుకుందాం, బొద్దింక అంటే అది ఎవరికి భయం? ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఒకరికి దాన్ని చూస్తే భయం అవుతుంది, ఇంకొకటి చూస్తే భయం కాదు, వాడు దాంతో ఆడుకుంటాడు. భయం అనేది ఎవరి దృష్టిలో భయం? ఎవడు దానికి భయపడతాడో దాని దృష్టిలోనే వానికి భయం. భయం అంటే అది ఒకడికి అందంగా అనిపిస్తుంది ఒకటి వస్తువు, లేదంటే మనిషి. ఇప్పుడు ఆ అందంగా అనిపించిన పర్సన్ సేమ్ ఇద్దరిలో ఒకరికి అందంగా అనిపించచ్చు, ఒకరికి అందంగా అనిపించకపోవచ్చు. అదే ఇద్దరిని సేమ్ ఒకరికి కోపం అనే ఎమోషన్ తీసుకుంటే, కోపం కూడా ఒక విషయం పట్ల ఒకరికి కోపం రావచ్చు, ఇంకొకరికి కోపం రాకపోవచ్చు, ఒకటే విషయం బట్టి. అట్లా హ్యూమన్ ఎమోషన్ ఏదైనా జీవి కూడా ఏదైనా కానీ అండి, అది కోపమైన, భయమైన, సంతోషమైన, బాధ అయినా ఇట్లాంటిది ఏదైనా కూడా దానికి ఇది ఇట్లా చేస్తే, ఇది చేస్తే కోపం వస్తుంది అందరికీ, ఇది చేస్తే బాధ అవుతుంది అందరికీ అనే స్టాండర్డ్ ఫామ్ అంటే ఎవరికి ఉండదు. అది ఏ రకంగా తీసుకున్నా కూడా స్టాండర్డ్ ఫామ్ అనేది ఏది ఉండదు. అది ఎవరి దృష్టిలో అది భయము, బాధ, సంతోషం, అందము, కోపము ఇది అనేది ఎవరి దృష్టిలో అనేది ఉండదు, అంతే. ఇప్పుడు వానికి ఎవరికో కోపం వచ్చినందుకు నాకు కోపం రావాలని రూల్ లేదు, ఎవరికో అందంగా అనిపించిందని నాకు అనిపించాల్సిన రూల్ లేదు. ఇట్లాంటి ఏ ఎమోషన్ అయినా కూడా ఒక స్టాండర్డ్ ఫామ్ అనేది దేనికి ఎమోషన్స్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, ఉండకూడదు కూడా. ఉంటే ఇద్దరు ఒకటే రకంగా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నేను పుట్టించింది ఎందుకు? నువ్వు ఒక విషయం పట్ల డిఫరెంట్గా రియాక్ట్ కారా బాబు అని నేను పుట్టిస్తే, ఇద్దరు, ముగ్గురు, 100, 1000, 1,00,000 మంది ఒకటే రకంగా రియాక్ట్ అయితే, అంటే ఒక ప్రాబ్లమ్ని ఒకటే రకంగా చూస్తే, అది ప్రాబ్లం కావచ్చు, సొల్యూషన్ కావచ్చు, ఏదైనా కానీ అది మన బ్రెయిన్ ఏ రకంగానైనా ఒకటే రకంగా ఆలోచిస్తుంది. కాబట్టి నువ్వు దాన్ని మిగిలిన వాళ్ళు చూసినట్టుగానే నువ్వు కూడా చూస్తే, నువ్వు ఎందుకు నాకు, వాడు ఉన్నాడు కదా, మొదటివాడే ఆలోచించేవాడు, ఒకే రకంగా ఆలోచించేవాడు వాడు ఉన్నప్పుడు నువ్వెందుకు నాకు, నువ్వు అవసరం లేదు.